అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతం. ఈరోజు మనం చిక్కుడుగాయ పచ్చడి కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నామండి. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఈరోజు మనం 1/2 kg చిక్కుడుగాయలతో పచ్చడి చేయబోతున్నాము. చిక్కుడుగాయలు అనేది ఇలా ఉండాలండి. ఇత్తనాలతో ముందుగానే కడిగి ఆరిన తర్వాత సైడ్లో ఉన్న ఈనెలు తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక బాండీ పెట్టుకొని దీంట్లో 3/4 kg పల్లీల నూనె వేసుకోవాలండి. పల్లీల నూనె అయితేనే పచ్చడికి బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఆయిల్ వేడవటానికి టైం పడుతుంది కదా అండి. ఈ లోపు మనం 1/4 kg టమాటాలు, ఒక 100 గ్రాముల చింతపండు తీసుకొని టమాటాలని సన్నగా అంటే 1-4 ముక్కలుగా చేసుకొని ఇలా బాండీలో వేసేసుకోవాలి. ఇందులోనే 100 గ్రాముల చింతపండు అని చెప్పాను కదా, అది కూడా ఇందులో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆయిల్ గంట ఉంటుంది కదా, ఆయిల్ గంటతో 2 గంటలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ 2 బాగా మగ్గనివ్వాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకొని మగ్గనిస్తూ ఉండాలండి ఈ రెండింటిని. చూడండి, మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మనకి టైం ఉంటుంది కాబట్టి 50 గ్రాముల చిన్నులపాయలు ఇలా పొట్టు తీసేసుకొని మిక్సీ వేసుకోవాలి. కచ్చాబద్దాగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ వేసుకుంటే చాలు. నెక్స్ట్ ఆయిల్ వేడైందేమో మనం చూద్దాము. చూడండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం చిక్కుడుగాయలు చూపించాను కదా ఇందాక, ఆ చిక్కుడుగాయలు ఇందులో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే చిక్కుడుగాయలని వేయించుకోవాలి. మనకి ఒకటే గుర్తండి, చిక్కుడుగాయలు వేగిపోతే నూనె పొంగు ఇలా ఆరిపోతుందన్నమాట. మొత్తం ఇలా పొంగు అనేది కనపడకుండా ఆరిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట చిక్కుడుగాయలు వేగినవని. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయిన చిక్కుడుగాయలన్నిటినీ ఒక బేషన్లో వేసుకుందాము. మిగిలిన చిక్కుడుగాయలన్నిటిని కూడా ఇలానే వేయించేసుకోవాలి. చూడండి, ఇందాక మనం వేయించుకున్నాం కదా టమాటాలు, చింతపండు నూనెలో మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఆరిపోయింది. దీన్ని మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె లాంటిది తీసుకొని ఒక గిద్ద గ్లాసు కారం వేసుకోవాలి. గిద్ద గ్లాసులు అందరిలో ఉంటాయి కదండి పచ్చడి కొలతలకి, ఈ గిద్ద గ్లాసుతో కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 3/4 గ్లాసు ఉప్పు వేసుకోవాలండి. నిండుగా వేసుకోకూడదు. ఉప్పు ఏంటంటే ఎక్కువ అయితే మళ్ళీ కష్టం కదా, ముందుగానే ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు. నెక్స్ట్ ఇందులో మెంతి పొడి అండి. మెంతులు వేయించుకొని పొడి చేసుకున్నదనమాట, 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇదంతా ఒక స్పూన్ తీసుకొని నీట్గా కలిపేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం చిక్కుడుగాయలు వేయించుకోగా మిగిలిన ఆయిల్ ఉంది కదండి, 3/4 kgలో మిగిలిన ఆయిల్, అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు వేసుకుందాము. ఇందులోనే 2-3 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుందామండి, కలర్కి బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా టమాటాలు, చింతపండు, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత చిన్నులపాయలు కచ్చాబద్దాగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే తగినంత కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని ఒక గంటి పెట్టి తిప్పుకుంటా ఒక 5 మినిట్స్ ఆయిల్లో వేయించుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో వేయించుకోవటం వల్ల పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి అండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఆయిల్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఆరనివ్వాలి. మనం చిక్కుడుగాయలు బేషన్లో వేసుకున్నాం కదా, అందులోనే ఉప్పు, కారం, మెంతి పొడి కలుపుకున్నాం కదా, అదంతా ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం ఆయిల్లో వేయించుకున్నాం కదండి, అంత టమాటా పేస్టు, చిన్నులపాయలు ఇవన్నీ ఆరిపోయింది కదా, అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి చిక్కుడుగాయల్లో. ఇదంతా కలిసే విధంగా ఒక గంటి తీసుకొని మొత్తం
తిప్పుకుంటా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. చిక్కుడుకాయ పచ్చడిలో టమాటాలు వేయటం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఉట్టి చింతపండుతో కన్నా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే అందులో ఆప్షన్స్ వస్తాయి కదా, దాంట్లో ఆల్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు.